ఇంతకు ముందు వీడియోలో మనం తిరుచెందూర్ శ్రీ మురుగన్ ఆలయం ఎలా నిర్మించబడిందో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో అదే ఆలయంలో డచ్ దేశం వాళ్ళు స్వామివారి విగ్రహాన్ని దోచుకెళ్తారు. అయితే అప్పుడు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను. 1700వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ ఆలయాన్ని ఆక్రమించుకొని అందులో ఉన్న విలువైన సంపదను, దానితో పాటు పంచలోహాలతో చేసిన స్వామివారి ప్రధాన విగ్రహాన్ని కూడా దోచుకెళ్తారు. అలా కార్తికేయ స్వామివారి విగ్రహాన్ని దోచుకొని సముద్రం మీదుగా వెళ్తుండగా ఒక పెద్ద తుఫాన్ వాళ్ళని కమ్ముకుంటుంది. అప్పుడు ఆ డచ్ దేశం వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి ఇదంతా విగ్రహాన్ని తీసుకొచ్చినందుకే జరుగుతుందని, ఇదంతా స్వామివారి మహిమేనని ఆ విగ్రహాన్ని అక్కడే సముద్రంలో వదిలేస్తారు. తరువాత తుఫాన్ తీవ్రత తగ్గుతుంది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మన సుబ్రహ్మణ్య స్వామి వాడమలయప్పన్ పిల్లై అనే భక్తుడి కలలోకి వచ్చి తనని సముద్రంలో నుండి బయటికి తీయాలని చెప్తాడు. అలాగే విగ్రహం ఉన్న చోట ఒక నిమ్మకాయ నీటిపై తేలాడుతుందని, దానిపైన గరుడ పక్షి తిరుగుతుందని కూడా చెప్తాడు. ఇక ఆ భక్తుడు విగ్రహాన్ని వెతకడానికి వెళ్ళగా స్వామివారి చెప్పినట్టే నిమ్మకాయ తేలుతున్న చోట్లోనే అడుగు భాగాన విగ్రహం దొరుకుతుంది. అలా ఆ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అలా ఈ ఆలయం చాలా మహిమగల ఆలయం అని, అందులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఎల్లప్పుడూ అందరినీ కాపాడుతాడని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం మహిమగల ఆలయం అని చెప్పడానికి 2004లో తమిళనాడులో సంభవించిన సునామీయే నిదర్శనం. 26 డిసెంబర్ 2004లో తమిళనాడులో ఒక పెద్ద సునామీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అప్పుడు సముద్ర తీరాన ఉన్న కొన్ని మైళ్ళ దూరం వరకు ఉన్న ప్రాంతాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కానీ అద్భుతం ఏంటంటే సముద్రం పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాకుండా సునామీ ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో వెనక్కి తగ్గి ఆగిపోయిందని అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తారు. ఈ ఆలయానికి నీటి వల్ల ఎలాంటి హాని ఉండదని ఈ ఆలయం పైన ఉన్న శిలా శాసనాలపైన రాసి ఉన్నట్టు చెప్తారు. ఇక దైవశక్తి ఉంది అనడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది అని భక్తులు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.